జిల్లా మంగపేట, ఏటూరు నాగారం మండలాలలో 27.891 కిలోమీటర్ల పొడవున కరకట్టను నిర్మించాల్సి ఉంది. కట్టను పూర్తిగా రాతితో రివిటింగ్ చేయాల్సి ఉండగా ఏటూరు నాగారం వద్ద బ్యాక్ వాటర్ ఏర్పడుతున్న ముప్పును అరికట్టేందుకు జంపన్న వాగుపైన కరకట్టను పునర్నిర్మించాలని అప్పటి ప్రభుత్వం డిజైన్ రూపొందించడానికి నిర్ణయించాయి. ప్రతిసారి వరదల్లో ఏటూరు నాగారం, రామన్నగూడెం, పుష్కరఘాట్ మధ్యలో వరద వృద్ధికి కరకట్ట సైతం గండిపడుతుండటంతో అక్కడ జియో ట్యూబింగ్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఏటా గోదావరి తీరం వెంట కరకట్ట కోతకు గురై వందల ఎకరాలు నీట మునుగుతున్నాయి. దీంతో రైతులు సర్వం కోల్పోయి ఎందరికో పనులు కల్పించే రైతు నేడు వలస కూలిగా మారుతున్నాడు. గోదావరి జీవనది వారి కుటుంబాల్లో శోకాన్ని నింపుతుంది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క మంత్రి అయినప్పటికీ గోదావరి కరకట్ట సమస్య పరిష్కారం అవడంలో జాప్యం జరగడంపై ముంపు గ్రామాల రైతులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు గుగ్గిల సురేష్, మంగపేట మండలం, పొదుమూరు గ్రామం. కొన్ని 15-20 సంవత్సరాల నుండి గోదావరి ముప్పు వస్తుంది. ఆ ముప్పుకు వందల ఎకరాలు భూమి, ప్రజల భూమి గోదావరిలో కొట్టకపోవడం జరిగింది. ఇప్పటికి ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. పోయిన ప్రభుత్వానికి చెప్పినాం, ఈ ప్రభుత్వం ఉన్న అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు అది ప్రజలకు, ఆ భూమి గల వారికి ఇంతవరకు ఏ నష్టపరిహారం కట్టించలేదు. త్వరితంగా ఇప్పుడున్న ప్రభుత్వం అయిన భూమి నష్టం, గోదావరిలో కొట్టపోయిన భూమికి నష్టపరిహారం కట్టించాలి. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ గోదావరి కరకట్ట శాశ్వతంగా కట్టాలి. మొన్న రీసెంట్లో స్టార్ట్ చేశారు, వర్షాకాలం వస్తుందా అని మళ్ళీ ఆపేశారు. మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయాలి. త్వరగా కరకట్ట అయిపోయే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పొదుమూరు, ఒడ్డెరివాడ, ముస్లింవాడ గోదావరిలో వచ్చినాయంటే ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. వారికి కూడా శాశ్వతమైన పరిష్కారం చేయాలి. మళ్ళీ వారికి ఎత్తైన ప్రదేశంలో కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలా. పోయిన ప్రభుత్వం నుండి ఇప్పటికీ 15 సంవత్సరాల నుండి వాళ్ళని అడిగాము. వాళ్ళకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న మంత్రి సీతక్క గారికి కూడా మేము 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మా పొదుమూరు, మంగపేట గ్రామ ప్రజల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పుడు ఈ ఉన్న మా ప్రాబ్లాలకు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా పొదుమూరు గోదావరి తీర ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. వరదలు వచ్చినాయంటే కన్నయ్యగూడెం, ఏటూరు నాగారం, మంగపేట రైతుల భూములన్నీ గోదావరిలో కలిసిపోవడం జరుగుతుంది. ఈ రైతులకు తక్షణమే 100 ఎకరాల కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కట్టించి శాశ్వతంగా కరకట్ట నిర్మించాలని ప్రజలు వాపోతున్నారు. అలానే పొద్మూరు లోతట్టు ప్రాంతంలో ఉన్నందున ఎప్పుడు వరద వచ్చినా కూడా వాళ్ళు భయంలో గడపడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ పొద్మూరు గ్రామాన్ని ఎత్తైన ప్రదేశానికి చూసి వాళ్ళకి ఇల్లు నిర్మించి శాశ్వతంగా ఉండేలా చర్య తీసుకోవాల్సిందిగా మంగపేట జనాలు కోరుచున్నారు. కెమెరామెన్ రవితేజతో ఎండి హబీబ్ ఖాన్, 95 న్యూస్, స్టేట్ బ్యూరో.